ఓవైపు ఉన్నత విద్యా కమిషన్ నివేదిక ఇచ్చి అక్రమంగా ఫీజులు వసూలు చేశారంటూ హెచ్చరికలు జారీ చేసినా ఇంకా ఫైన్లు పెనాల్టీలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. రోజు రోజుకి ఫైన్ పెరిగిపోతుందని తెల్లారి లేచి చూస్తే ఎంత పెనాల్టీ వేస్తారేమో అని భయపడుతున్నారు. ఫైన్లు పెనాల్టీలు ఓ యాప్కు కట్టాలంటూ మెసేజ్లు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటున్నారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు ఎంబీ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడింది, విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిందంటూ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపైన 15 రోజుల లోపల 15 లక్షల జరిమానాతో పాటు 27 కోట్ల రూపాయలను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఏదైతే విద్యాశాఖ కమిషన్ ఆదేశించినప్పటికీ అవన్నీ తప్పు అంటూ హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఒక మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన మంచు విష్ణు ఇవన్నీ అబద్ధాలు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. కానీ ఏదైతే ఇప్పటికీ విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన నివేదిక పోర్టల్లో పెట్టిన తర్వాత కూడా ఏదైతే ప్రభుత్వం 15 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించినప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల చేత బలవంతంగా ఏదైతే ఫైన్లు మీద ఫైన్లు వసూలు చేస్తున్నారు. కొంతమంది ఏదైతే దీనిపైన ఏదైతే మీడియాలో వార్తలు రావడంతో వెంటనే కొంతమంది తల్లిదండ్రులు బయటకు వచ్చి మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న దందాను బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులు వచ్చారు. మనతో ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి. సార్ మీ పేరు సార్, ఎక్కడి నుంచి? నా పేరు రాజు, మాది చిలకలూరుపేట. మీ వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి మా బాబుని మోహన్ బాబు కాలేజీలో చేర్పించాము. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మా బాబు. పోయిన సంవత్సరం మా బాబు ఎగ్జామ్ రాయకుండా నేవీలో జాబుగా సెలెక్షన్ చేయడానికి దానికి వెళ్ళాడు. అక్కడ ట్రైనింగ్ తీసుండగా ఆ టైంలో మా అబ్బాయికి ఎగ్జామ్ రాయాలని వచ్చింది. ఎగ్జామ్కి అటెండ్ కాని పక్షంలో ఈ సంవత్సరం రాయవచ్చు అన్నారు. ఈ సంవత్సరం దానికి 1500 రూపాయలు ఫీజు కట్టి ఎగ్జామ్ రాయాలన్నారు. అది నిన్న 5వ తేదీన మాకు మా అబ్బాయికి మెన్షన్ చేశారు 1500 కట్టమని. అది 10వ తేదీ అని కూడా ఇచ్చారు. 10వ తేదీ ఇచ్చినట్టు కూడా మాకు దీంట్లో ఉంది. నిన్నటికి 2000 రూపాయలు పెనాల్టీ చేశారు, 5000కి. నేను ఫోన్ చేసి అడిగాను, 1500కి 2000 రూపాయలు పెనాల్టీ యాడ్ చేశారు. నిన్న నైట్ మాట్లాడాను మేడం తోటి, సౌమ్య మేడం తోటి మాట్లాడాను. తెల్లారే టయానికి అది 4000గా చూపెడుతుంది ఫైన్. 4000 చూపెడుతుంది మేడం అని మళ్ళీ ఫోన్ చేస్తే, మీరు కట్టాల్సిందే 4000, కట్టకపోతే ఇంకా ఇట్లా పెరుగుతా పోయిద్ది, మీరు యాప్లో కడుతున్నారు, మా చేతికి ఏమైనా ఇస్తున్నారా అంటున్నారు. ఆ యాప్ వాళ్ళ కాలేజీకి సంబంధించిందా లేకపోతే మామూలుగా బయట ప్రైవేట్ యాప్లకు సంబంధించిందా మాకు అర్థం కావట్లేదు. అంటే గత సంవత్సరం ఎంత ఫీజు కట్టారు అడ్మిషన్కి? మేము అడ్మిషన్ అప్పుడేమో ఫస్ట్ 90,000 చెప్పారు సార్ ఫస్ట్ ఇయర్కి. రెండో ఇయర్కి ఏమో 1 లక్ష రూపాయలు చెప్పారు. రెండో ఇయర్ ఫీజు కట్టించుకునే టయానికి 1,25,000 రూపాయలు చేశారు దాన్ని. అది ఏంటని అడిగితే, మీరు అడ్మిషన్ ఎక్కడ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు. 1 లక్ష రూపాయలు చెప్పిందని 1,25,000 కట్టాం సార్. ఆ 25,000 కడతాం లేట్ అయిన దానికి ఒక రోజుకి 500 కాడికి నేను 6,500 పెనాల్టీ కట్టాను. ఆ పెనాల్టీ కట్టింది కూడా నా దగ్గర వాట్సాప్ ఉంది, వాళ్ళ క్యాంప్లోనే కట్టాము అది. దీని మీద లోకేష్ గారు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు చర్యలు తీసుకుంటే, మీరు ఎక్కడికన్నా వచ్చి సాక్ష్యం చెప్పమంటే నేను వాళ్ళు మాట్లాడిన రికార్డులు కానీ, నేను వాళ్ళకి కట్టిన పేమెంట్లు కానీ ప్రతి ఒక్కటి ప్రూఫ్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను సార్. నేను మంగళగిరి అంటే మీకు యూనిఫాము ఈ విధంగా ఎంత వసూలు చేస్తారు? యూనిఫామ్కి 13,000 రూపాయలు తీసుకుంటారు. ఒక యూనిఫాము బుక్సే ఇస్తారు, 13,000 రూపాయలు కట్టాలి. అది కట్టకపోతే వాళ్ళు ఇచ్చే గొడుకు కూడా డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్కి డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు ఇస్తారు బుక్స్కి, ఆ బుక్స్కి ఇచ్చే బ్యాగ్ కూడా డబ్బులు కట్టాలి. మేము ఎంత కట్టారు? బ్యాగ్ 13,500 కట్టాం సార్. ఆ బ్యాగ్ 600-700 వేస్తారు బ్యాగ్కి. ఆ వాటర్ బాటిల్ మాకు ఎందుకు? వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్కి డబ్బులు, ఇవన్నీ ఇట్లా వాళ్ళ కాలేజీలో ఫుడ్ తినాలా, తినకపోతే దానికి డబ్బు కట్టాల్సింది. మీరు క్యారియర్ తీసుకోలేదా? మేము తీసుకపోతే తీసుకొచ్చినా నువ్వు ఏమైనా చేసుకో, దానికి డబ్బు కట్టాలి. ఎంత కడతారు సంవత్సరానికి? అది 30,000 చిల్లర ఉంటుంది సార్. అది ఆ డబ్బు కట్టాలి. తినకపోయినా 90,000 కాకుండా మళ్ళీ అది ఎక్స్ట్రా కట్టాలి. అది కట్టాలా, అది నువ్వు తిన్నా తినకపోయినా వాళ్ళకి సంబంధం లేదు, ఇంకా అక్కడ కట్టాలా. మా అబ్బాయి డే స్కాలర్, మళ్ళీ మా అబ్బాయి ఏ బస్సుకు కూడా వెళ్ళడు. చూడండి, మా అబ్బాయి బండి మీద వెళ్తాడు వస్తాడు. అయినా అక్కడ చాలా మంది ఇబ్బందులు పడే చాలా ఉన్నాయి, బయటికి రాలేకపోతున్నారు. ఈ సంవత్సరం చదువు వృద్ధా ఆగిపోయినా పర్వాలేదని చెప్పి ఇసుగు పుట్టిపోయింది. ఒక్క రోజుకి 2,000 కట్ల, రేపు మళ్ళీ పెనాల్టీ పడిపోతూ ఉండిద్దంట. నిన్న మొన్నేమో మోహన్ బాబు కాలేజీ మీద విద్యాశాఖ కమిషనరు చర్యలు తీసుకున్నారన్నారు. ఆ విద్యాశాఖ కమిషనర్ చర్యలు తీసుకున్నాక ఇంకా ఎక్కువైపోయింది ఇది.
నన్ను ఏం చేయలేరని. ఇప్పుడు విద్యాశాఖ కమిషనర్ తీసుకున్నాక దానికి ఏం చెప్పారు వీళ్ళు, 15 లక్షలు పెనాల్టీ కట్టారు, 26 కోట్లు పిల్లలకి ఇచ్చాడంటే సమరపడ్డారు. నా డబ్బులు నాకు వస్తాయి, నా డబ్బులు నాకు వస్తాయి. నా డబ్బులు వచ్చేలోపు ఇప్పుడు ఇంకా రోజుకి 2000, ఒక 1500కి 2000, 1,25,000కి ఫస్ట్ 100 రూపాయలు వేసుకుంటా వచ్చాడు 10 రోజులు. తర్వాత ఒకేసారి 5,000 వేశాడు. ఇప్పుడు 1,25,000కి ఏమో 5,000 వేశాడు. 1,500 కేవలం 1,500కి రోజుకి 2,000 వేస్తున్నారు. డిగ్రీకి గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉందా? ఇది మనం ఏంటంటే చదువు బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మి అక్కడికి వెళ్ళాం. అక్కడ చదువు ఏమి ఉండదు. బయట కాలేజీలే బెస్ట్. ఇక్కడ హెచ్డిఎస్ఆర్ కానీ, నారాయణ కానీ ఇవే బెస్ట్. నారాయణలో మా అబ్బాయి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఇంకా బెటర్, అవే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పేరు గొప్ప ఊరి దిబ్బన్నట్టు అయిపోయింది. ఇక్కడ లోన్ చూసాం మా పరిస్థితి. నారాయణ కాలేజీలో మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు, మరి ఇంటర్లో అక్కడ ఫీజు 22,000 చిల్లరే కట్టింది. ఏదో చదువు ఉండిద్ది బాగుంటుంది అన్నారు అని చెప్పి అక్కడికి వెళ్తే డబ్బులు పోయిన పర్వాలేదని ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పిల్లలు స్ట్రగుల్ అయిపోతున్నారు దీనివల్ల. మా అబ్బాయి స్ట్రగుల్ అయిపోయాడు. నాకు చెప్పకుండా మోహన్ మంత్ర ఎందుకు కట్టాలి సార్ దానికి? ఇప్పుడు నువ్వు కాలేజీలో ఒక ఫంక్షన్ చేయాలంటే 1,000 రూపాయలు అయిద్ది అన్నారు అనుకో, 500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 200 ఇచ్చేవాళ్ళు ఉంటారు, దానికి 3,000 ఇచ్చేవాళ్ళు ఉంటాడు. 1,000 రూపాయలు కట్టాల్సిందే. ఎందుకు కట్టాలి మోహన్ మంత్రకి? మా దగ్గర అడుక్కుంటే 1,000 రూపాయలు అడుగుతున్నావు నువ్వు, అది అడుక్కున్నట్టే. సినిమా హీరోలను చూపిస్తున్నాడు కదా మీ పిల్లలకు. పెద్ద పెద్ద సినిమా హీరోలు వచ్చి మీ పిల్లలకు కనబడుతున్నారు కదా. వాళ్ళంతా ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదంతా గ్యామిలింగే సార్, ఏముండదు. లోన్ అంతా పిల్లలకు భయం ఏంటో చెప్పమంటారా? బౌన్సర్లతో కొడతారేమో, దాని మీద భయపడతారు పిల్లలు. అది చెప్పనివ్వరు పిల్లల్ని. మా అబ్బాయి ఒకటి అన్నాడు, మీడియా ముందుకు వెళ్ళొద్దు, నన్ను పాస్ చేయనీరు మళ్ళీ చదువుకున్నా కూడా అని మా అబ్బాయి భయపడుతున్నారు. మా అబ్బాయి పేరు పూల మోహన్. మా అబ్బాయికి చిన్న గీత పడ్డా కూడా కాలేజీలో మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం ఉంది రిఫరెన్స్. వచ్చే దారిలో ఏదైనా జరిగినా కూడా వాళ్ళదే యాజమాన్యం భరాయించాలి. దాని మీద లోకేష్ గారు మీరు ఒక్కసారి ఆ కాలేజీ మీద వెరిఫై చేయించండి. ఈ పెనాల్టీలు ఎందుకు వసూలు చేస్తున్నారో ఒక్కసారి అడగండి. ఇది మరి ఆల్రెడీ పెనాల్టీ వేశారు. లోకేష్ చర్యల వల్లనే నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ చర్యలు తీసుకున్నాక ఇప్పుడు డబుల్ అయిపోయింది. అది డబుల్ అయిపోయింది. నిజంగా 4,000 కట్టాలంటే నా దగ్గర వాయిస్ రికార్డులతో సహా ఉంది. అదైతే నేను కట్టలేను. 4,000 కట్టాలంటే కట్టేస్తాం, కానీ ఇంత దారుణమా? 25,000 ఫీజు అగస్ట్ అంటే కట్టాం, ఇప్పుడు 4,000 రూపాయలు పెనాల్టీలు. 1,500కి వాళ్ళు ఇచ్చిన టైం ఇవ్వాలన్నారు. ఈ రోజుకి 4,000 కట్టాలా? మోహన్ బాబు హైకోర్టుకి వెళ్ళినా కూడా ఎక్కడికైనా వెళ్ళని దీని మీద చదువుకునే పిల్లలు, విద్య నేర్చుకునే పిల్లలు జీవితాలు నాశనం. వెళ్తారా కోర్టుకు? మేము వెళ్తాము. సాక్ష్యం చెప్తారా వ్యతిరేకంగా? నా దగ్గర ఉన్న రికార్డులతో ప్రకారం నేను సాక్ష్యం చెప్తాను. మేము యాప్ అంటున్నారండి. వాళ్ళు ఏం యాప్ అడుగుతుంది? మీరు క్యామ్లో కడుతున్నారు, మా చేతికి డబ్బులు లేదు యాప్ అంటున్నారు. బయట ప్రైవేట్ కంపెనీ యాప్లు కానీ కడుతుంది, మోహన్ బాబు కంపెనీకి యాప్గా కడుతుంది. మేము చేతికి తీసుకోవట్లేదని మాట్లాడుతున్నారు మేడం. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళ యాప్కి డబ్బులు వేయించుకొని మాకు చేతికి తీసుకోవట్లేదని మాట్లాడుతున్నామా? మీరు చెప్పండి, మీ అబ్బాయి ఎలా ఇబ్బంది?